భాగ్యలక్ష్మి అమ్మవారి ఆ తల్లి దయతోనే ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ధర్మ రక్షకుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్యం కిలోమీటర్లు ఆడించాలని చెప్పి ఒక విశాల దృక్పథంతో ఓ లక్ష్యాన్ని ఎంచుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పనిచేస్తున్నారు. నేను ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నేను హామీ ఇస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రాజ్యం వచ్చిన తర్వాత, నరేంద్ర మోడీ గారి రాజ్యం వచ్చిన తర్వాత, పేదల రాజ్యం వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఈ లక్ష్మీ అమ్మవారిని గోల్డెన్ టెంపుల్ గా పక్కా మార్చి తీర్థం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానుకగా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇవ్వబోతున్నది. అందుకే ఈ తల్లి భాగ్యలక్ష్మి దేవాలయాన్ని బంగారు టెంపుల్ గా గోల్డెన్ టెంపుల్ గా మార్చే అదృష్ట అవకాశం మాకు ఇవ్వండి. చాలా పవర్ఫుల్ టెంపుల్, శక్తివంతమైన టెంపుల్. ప్రతి హిందూ, ప్రతి తెలంగాణ వాది ఇలా రండి, ఆ తల్లి భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని ఆ అమ్మవారి కరుణ కటాక్షలతోనే ఈ రోజు మేము ఈ స్థాయికి వచ్చాం. కాబట్టి భారతీయ జనతా పార్టీలో కానీ, తెలంగాణ రాష్ట్రంలో కార్యకర్తలు కాపాడుకునే విషయంలో కానీ, ప్రజలను కాపాడుకునే విషయంలో ఇట్టిపట్టు అందరూ కలిసిమెలిసి మేము ముందుకు వస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.